ఒకప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అనేక స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రెసిడెంట్లు అన్నీ గెలవడం జరిగింది. ఇప్పుడు సేమ్ అదే ఇక్కడ రిపీట్ అయింది. పులివెందుల్లో కూడా రిపీట్ అయింది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారులతో కుమ్మక్కైపోయి ఏమైనా చేయొచ్చు అనే మెసేజ్ని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలన్నీ ప్రజలకు పంపిస్తున్నాయి. కంచుకోట పగిలిందో లేదంటే వెండికోట పగిలిందో ఇవన్నీ డైలాగులు ప్రతి చోట మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ అప్పుడు కంచుకోట పగిలింది, ఇక్కడ ఇప్పుడు కంచుకోట పగిలింది. కంచుకోటలు మామూలుగా పగులుతూనే ఉంటాయి. రాజకీయాల విషయానికి వచ్చినప్పటికీ రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు కాదు. శత్రువులు మళ్ళీ మిత్రులు అవుతున్నారు, మిత్రులు మళ్ళీ శత్రువులు అవుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకు మోడీకి పూర్తిగా పడేది కాదు. 2001లో చంద్రబాబు నాయుడు మోడీ హైదరాబాద్కు వస్తే అరెస్ట్ చేస్తానని చెప్పి పగల్బాలు పలికాడు. మోడీని హైదరాబాద్కు రాకుండా చేశాడు. వాళ్ళిద్దరు అప్పుడు పూర్తిగా శత్రువులు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటయ్యారు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు ఇలా చేస్తున్నప్పుడు ప్రభుత్వాలకు మనం ఎలాంటి గుణపాఠం నేర్పాలి అనేది ప్రజలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోనంత వరకు ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అన్యాయ పార్టీలు వస్తూనే ఉంటాయి. అది వాళ్ళకి అలవాటు అవుతూనే ఉంటుంది. ఇలా చేస్తే ప్రజలకు మనల్ని ఏమీ చేయలేరు, ప్రజలంటే మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా ఏమీ చేయలేరు అనేటటువంటి మెసేజ్ని పంపిస్తున్నారు. ఈ ఎలక్షన్ అనేది మనం ఆలోచిస్తే ఒక్కసారి అర్థమవుతుంది. ఇలాంటి ఎలక్షన్స్ అవసరమా? ఇలాంటి ఓటములు, ఇలాంటి గెలుపులు అవసరమా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ప్రజల్లో మార్పు రానంత వరకు ప్రభుత్వాలు ఇలాగే చేస్తూ ఉంటాయి. ఇకపోతే రాహుల్ గాంధీ, మనం జనరల్గా ఆలోచిస్తే రాహుల్ గాంధీ ఈసీ మోడీ కలిసి ఏదో చేశారని చెప్పేసి ఆయన ప్రూఫ్స్తో సహా బయట పెడుతున్నారు. ఈరోజు మొత్తం జగన్ కూడా జమ్మలమడుగు నుంచి ఓటర్లు వచ్చి రిగ్గింగ్ చేశారని ఈయన కూడా ప్రూఫ్స్తో బయట పెట్టారు. వీళ్ళిద్దరు, ఒకవేళ ఇది నిజం కాకపోతే వీళ్ళిద్దరిని జైలుకు పంపించాలి. వీళ్ళిద్దరి మీద ఎలాంటి యాక్షన్స్ ఇక ఉండవు. ఇది ఇలాగే కొనసాగుతుంటుంది. కొద్ది రోజుల తర్వాత జనాలు మర్చిపోయి అన్నీ మామూలు అయిపోతాయి. కాబట్టి మామూలు అవ్వకుండా అన్యాయాలను మనం ఎదిరించగలిగే శక్తి ప్రతి జనాలకు రావాలి. వచ్చినప్పుడే న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు సక్రమంగా జరుగుతాయి.